హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. చక్కగా సేవ చేశారు. ఇతాయి గౌర సుందర్ గౌర పూర్ణిమ ఉత్సవానికి సేవా సంపాదించుకున్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఈ సేవ మనకు మృత్యు సమయంలో ఇప్పుడు ఎత్తిపెడతాడు కృష్ణుడు, ఇవ్వడు. ఇప్పుడు అది ప్రేమించే తల్లిదండ్రులు ఎత్తిపెడతారు, బాగా దాచిపెడతారు. నువ్వు ఎంత ఏడిచినా ఇవ్వరు. ఇప్పుడు ప్రయోజకుడు అయిన తర్వాత దాన్ని బాగా ఉపయోగించుకుంటా ఉంటే అప్పుడే ఇస్తారు. ఈ సేవ చేసింది ఎక్కడికి పోదు. అయితే పరీక్షలు వస్తాయి, ఆ పరీక్షలు పాస్ కావాలి. అంతా దాచిపెడతాడు కృష్ణుడు. దాచిపెట్టి చివరిలో నీకు అంతా ఒక మొత్తం ఇస్తాడు. ఫైనల్ పరీక్ష ఎప్పుడు అది అంతకాలే చామామేవ స్మరన్ముక్త్వా కలేవరం, అప్పుడు ఇస్తాడు. మనం అనుకుంటే మీ ఇంత చేస్తున్నా ఏమి కృష్ణుడు కరుణించట్లేదా? కృష్ణుడి కరుణ ఇంకొక స్థాయిలో ఉంటుంది. హరే కృష్ణ. భగవంతుడి సేవ. ప్రేమించే కృష్ణుడిని మించి మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. కానీ మనల్ని ఎవరైతే ప్రేమించారో, మన మాట వినరో, మన గురించి ఆలోచించారో వాళ్ళ గురించి ఎక్కువ శ్రమ పడతాం మనం. ఇంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం మనకు. జపం చేస్తుంటాం మనం. మీరు ఎవరికైనా జపం చేయమని చెప్తే వాళ్ళు చేయరు. అట్లాంటి వాళ్ళు కష్టపడతారు చూడండి. అట్లాంటి వాళ్ళ కోసం శ్రమ పడతాం మనం. ఎంత దుర్భాగ్యం తెలుసా ఇది? అటువంటి దుర్భాగ్య స్థితిలో పడ్డాం. అటువంటి భగవంతుడి సేవ చేయడం ఎంత మహద్భాగ్యం అని. సరే, ఈ గౌర పూర్ణిమ ఉత్సవానికి చాలామంది భక్తులు రాత్రింబవళ్ళు చాలా రోజుల నుంచి కష్టపడ్డారు. కొంతమంది 1-2 రోజులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కలిసికట్టుగా చేశారు. ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. శారీరకంగా చేయలేకున్నా ప్రార్థన చేయటం అనేక రూపాలుగా, అనేక రకాలుగా, ధన రూపేణ, వస్తు రూపేణ, తర్వాత మనస వాచ కర్మణ, అనేక రకాలుగా ఉంటుంది. సో అందరూ చాలా శ్రమ పడ్డారు. అయితే పండుగ అయిపోలేదు, ఇంకా శ్రమ చేసే వాళ్ళకి ఇంకా ఉంది. ముఖ్యంగా ఈ పబ్లిసిటీ వాళ్ళు మనకు అర్థం కాదు. అది టౌన్లోకి వెళ్ళి చూస్తే కూడా అప్పటికి కూడా అర్థం కాదు. ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు, రాత్రింబవళ్ళు నిద్ర లేదు వాళ్ళకి. అందరూ వంట చేసే భక్తులు కూడా